హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్। ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తలు చేశారు। ఓట్ల చోరీ ఆరోపణలు ఖండించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్। ఇటీవల జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే। ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది। మొత్తానికైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దీన్ని ఖండిస్తూ ఉన్నారు। సో అవాస్తవమైనటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు, ఈనాడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈనాడు ఈసీ కమిషనర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది। కాబట్టి ఏదైతే నిజ నిర్ధారణ కావాలంటే, ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉన్నది, సో అది నిజ నిర్ధారణ కావాలంటే మాకు టాలీ కావాలి కదా, సో మాకు ఆ లిస్ట్ ఇవ్వండి, మేము టాలీ చేసుకుంటామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడుగుతూ ఉన్నారు। సో ఈ దొంగ ఓట్లు అన్నారు, డూప్ ఓట్లు అన్నారు, సో 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని తొలగించమని చెప్పేసి అన్నారు। సో ఈ డీటెయిల్స్ అన్ని మాకు కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కోరుతాను। సో తనకి ఆ డీటెయిల్స్ రాకపోవడంతోనూ సో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి సో అది మొత్తం మీద క్లారిటీ రావాల్సిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటున్నారు। కాబట్టి సో ఈనాడు దొంగ ఓట్లని తొలగించడము, సో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడం ఈ విధంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది। ఈసీ మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి మన రాహుల్ గాంధీ అంటున్నారు। కాబట్టి సో ఇక మనకి ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి। మాకు ఏది ఎలక్టోరల్ ఓటింగ్ సిస్టమ్ కాకుండా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ సిస్టమ్ కావాలి। సో వచ్చేటటువంటి ఎలక్షన్స్ కన్నా మార్పు వస్తే బాగుంటుంది। సో 2 పెడితే రెండింటికి మనకు టాలీ అవుతున్నా లేదో కూడా ఎలక్ట్రల్ మిషన్ సరిగ్గా పనిచేస్తున్న లేదో మనకు బ్యాలెట్ సిస్టమ్ వల్ల తెలిసిపోతుంది అని చెప్పేసి సో 2 టైప్ సిస్టమ్ని తీసుకొచ్చేటటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు అన్నమాట। ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది। ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు। మొత్తం మీద సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి విషయం తెలుసు। లైసెన్స్డ్ సర్వేయర్లకు రేపటి నుంచి శిక్షణ, పొంగులేటి లైసెన్స్డ్ సర్వేయర్లకు రేపటి నుంచి 2వ విడత శిక్షణ ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు। అయితే మొత్తానికి ఈనాడు సర్వేయర్లు గవర్నమెంట్ సర్వేలు తక్కువైనారు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ల్యాండ్ సర్వేలు చేయడం కానీ ఆ టీపాన్ కట్టి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి సో మొత్తానికి ఆ లైసెన్స్డ్ సర్వేలకు శిక్షణ ఇచ్చి ఫీల్డ్ మీదకి పంపిస్తారు అనమాట। సో త్వరగతిన ఏదన్నా సర్వేలకు అర్జీ పెట్టుకొని టీపాన్ కట్టి పార్టిషన్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా ఉంటుంది। ఎల్లంపల్లి మోటార్లు మేము ఆన్ చేయాలా, మీరు చేస్తారా? హరీష్ రావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు। ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వృధా చేస్తున్నారని, 60,000 క్యూసెక్ల వరదను సముద్రంలోకి వదులుతున్నారని దుయ్యబట్టారు। ఆదివారం సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు। ఎల్లంపల్లి మోటార్లని మేము ఆన్ చేయాలా, అనవసరంగా నీళ్ళని వేస్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి హరీష్ రావు ముచ్చట చెప్పుకొచ్చారు అన్నమాట। అభివృద్ధిని చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారు ప్రధాని మోడీ। నేషనల్ క్యాపిటల్ రీజియల్ దాదాపు 11,000 కోట్ల విలువైన 2 కీలకమైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు। వీటిలో ఢిల్లీ సెక్షన్స్ లో ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ఉన్నాయి। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులు రేఖా గుప్తా, నయాబ్ సింగ్ సైని పాల్గొన్నారు। ఈ సందర్భంగా ప్రధాని ముంకాలో రోడ్ షో నిర్వహించారు। ఏదైతే కొంతమంది బీజేపీ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారంటే ఏది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అంతే కదా। బీజేపీ పార్టీని చూసి తట్టుకోలేకపోతున్నారు, జాతీయ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ। రాహుల్ గాంధీకి మీద డైరెక్ట్గా అన్నట్టు అనమాట, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద। సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ ఆహ్వానం। ఈ నెల 21న పలు కార్యక్రమాలకు హాజరు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు। ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు। మరి సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పోతున్నట్టు భారీ గట్టి బందోబస్తు ఉంటుంది, ఎందుకంటే విద్యార్థులు ఆడ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటారు కాబట్టి ఏదైనా సంఘటనలు జరగవచ్చు, వ్యతిరేకత నినాదాలు చేయొచ్చు, సో ఏదైనా సంథింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఆడ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట। పేదల ఓటు అధికారాన్ని వారికి దూరం కానివ్వం రాహుల్ గాంధీ। ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తన ఆరోపణలను తీవ్రం చేశారు। ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు యావత్ దేశానికి తెలిసిందన్నారు। బీహార్లోని సంసారం నగరంలో ఓటర్ అధికార యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు। ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నదే రేవంత్ ఆకాంక్ష। మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ మీద భవిష్యత్తు లేదు, మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి తన భూములు ఉన్న దగ్గర పక్కపోటి డెవలప్మెంట్ చేయడం, భూములకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడమే
రేవంత్ రెడ్డి ఉద్దేశం అని చెప్పేసి కేటీఆర్ చెప్పుకొస్తూ ఉన్నారు. యమునా నదికి భారీ వరద, ఢిల్లీలో డేంజర్ బెల్స్. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, ముంబైలో చినుకు పడితే చాలు వాహనదారులు లోతట్టు కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. మొత్తానికైతే యమునా నదికి భారీ వరద, ఢిల్లీలో డేంజర్ బెల్స్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. మొత్తం వర్షాల దాటికి అంతా ఎక్కడ చూసినా ఆగమాయం ఉంటుంది. 3 రోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఏడుపాలయం జల దిగ్బంధం మొత్తం చూసుకోవాలి. ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. పక్కపోంటి ఆ కాలువలపై నీళ్ళ మరీ ఘోరంగా ఉంటుంది. ఆడ తప్పుడు చూస్తూ ఉంటాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు నుంచి 5 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో మెదక్ జిల్లా నక్సన్పల్లి గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ మాత ఆలయం గత 4 రోజులుగా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆదివారం నాటికి నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగి ఏడుపాయలకుండా పొంగి పొందుతుండడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. మొత్తం ఇక నీళ్ళలో మునిగిపోయింది అనమాట గుడి. సో ఇది ప్రజలారా మనం చూస్తాను. మీరు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో నేను వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.